ఒకసారి సాంసోను ఫిలిస్తీయులు నివసించే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కొదమసింహము గర్జించుకుంటూ ఆయన పైకి వచ్చింది. అయితే దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా సాంసోను ఒట్టి చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు. ఫిలిస్తీయులు సాంసోన్ను బంధించి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయను, సంకెళ్ళు వీడిపోయెను. అప్పుడు సాంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అప్పుడు అతడు అలసి తప్పికొనినందున దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను. అతడు నీళ్లు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సాంసోను పోయి 300 నక్కలను పట్టుకొని 2 నక్కలకు తోకలను కట్టి నిప్పు అంటించాడు. అవి ఫిలిస్తీయుల గోధుమ చాలలో పోవిడిచెను. నా దేవుని బిడ్డ, సాంసోను నాజీరు చేయబడిన వాడు. సాంసోను బలవంతుడు. సాంసోను అను పేరుకు అర్థం మండే శూరుడు అని అర్థం. ఇతడు ప్రార్థన చేసిన వాడు, దేవుని ఆత్మ కార్యాలు చూసిన వాడు. అయితే దెలీలా అనే స్త్రీ అమోహంలో పడి తన బలాన్ని పోగొట్టుకున్నాడు. గుండు గీయబడ్డాడు. కళ్ళును పోగొట్టుకొని అతడు బందీ గృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. ఈ రోజు నీవు ధన వ్యామోహంలో పడి, స్త్రీ వ్యామోహంలో పడి, పదవి వ్యామోహంలో పడి, సుఖభోగంలో పడి ప్రార్థనకు, దేవుని వాక్యానికి, దేవునికి దూరమైపోయావా? అయితే సాంసోను ఈసారి నీవు నన్ను బలపరచు అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థన విని అతనిని బలపరిచెను. ఇప్పుడు నీవు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తే నిన్ను నా దేవుడు బలపరుస్తాడు. నీవు కోల్పోయిన వాటిని తిరిగి నీకు ఇస్తాడు. నా దేవుడు బలహీనులను బలపరిచి సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగజేయువాడు.